హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవేంటో మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. వీటిని కాకరకాయ, అడవి కాకరకాయ, బొంత కాకరకాయ, ఇంకా స్పైన్ గాడ్ అని ఈ రకంగా వీటికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ కాకరకాయకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇవి ఊర్లలో మాత్రం చెట్లెక్కి పాకి చాలా హ్యాంగ్ అయ్యి చాలా కాస్తూ ఉంటాయి. కాకపోతే అవి సిటీకి తెచ్చి అమ్మేయడానికి చాలా రేట్స్ అయితే చెప్తారు. మోస్ట్లీ 180 రూపీస్ పర్ కేజీ అలా అమ్ముతారు. అయితే కాకరకాయలు అనే పేరు వినగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది చేదుగా ఉంటాయి అని చెప్పి అనుకుంటాం. అవును, అయితే ఆ కాకరకాయలు సంవత్సరం పొడవునా దొరుకుతాయి కాబట్టి ఇవి మాత్రం సీజనల్ వెజిటేబుల్స్. ఓన్లీ స్పెషల్లీ వర్షాకాలంలోనే ఎక్కువగా కాస్తాయి. అయితే నేను ఈసారి దొరకగానే వాటిని తీసుకొచ్చేసి కాకరకాయ పులుసు అయితే చేశాను. అయితే దానికి ముందు ఆ కాకరకాయలన్నీ కూడా రౌండ్గా కట్ చేసి పక్కన ఉంచేసుకొని, ఇంకో పక్కన కొంచెం చింతపండు తీసుకొని నానేసి గుజ్జు తీసి పెట్టుకున్న. అలాగే కొన్ని పల్లీలు కూడా వేయించి పౌడర్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్న. ఇక స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి కాస్త శనగపప్పు, మినపప్పు, ఇక జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి చిటపటలాడిన తర్వాత కొన్ని ఆనియన్స్ అండ్ ఇంకా పచ్చిమిర్చి వేసి ఈ రకంగా ఫ్రై చేసుకొని, అలా ఫ్రై అయిన తర్వాత ఈ రకంగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇలా అయితే వేసాను. అయితే మన ఇష్టం ఫ్రెండ్స్, మనం చిన్నగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను పులుసు పెడుతున్నాను కదా అని చెప్పి ఇలా రౌండ్గా కట్ చేసి ఉంచుకున్నాను. ఇక ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోయాలి. పోస్తే ఎందుకంటే కొంచెం ఉడికితేనే మనం ఇంట్లో పిల్లలు అందరూ కొంచెం మంచిగా తింటారు. ఉడకపోతే అది కసకస అలా అంటుంటుంది కాబట్టి తినలేరు. కాబట్టి కొన్ని వాటర్ పోసి కొంచెం మెత్తబడే వరకు ఇలా ఉడికించుకున్నాను. ఇక ఉడికిపోయిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ఇంతకుముందే పొడి చేసి ఉంచుకున్న పల్లీల పొడి అన్నీ కూడా వేసి ఆ కారం అంతా పట్టే వరకు ఈ రకంగా ఉడికించేసుకొని, ఇంకా ఫైనల్గా ఇంతకుముందు చేసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసేసి ఇంకా బాగా ఉడికించాలి. ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాకరకాయ పులుసు రెడీ. అయితే దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి ఫ్రెండ్స్, నర్వ్ వీక్నెస్ని తగ్గిస్తుంది, ఇక ఫ్యాటీ లివర్ని కూడా తగ్గిస్తుంది, రైబోఫ్లేవిన్, కొన్ని విటమిన్స్ కూడా ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.